జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మత ప్రాతిపదికన భారతదేశాన్ని హిందూ దేశంగాను, పాకిస్తాన్ను ఇస్లామిక్ దేశంగాను విభజించినారు. ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ముస్లిం పార్టీ అయినటువంటి కాంగ్రెస్, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళేగా చెప్పుండేది కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పేసా, అందుకని ఈ మాట అన్నా. ఈ ముస్లిం పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చేసింది. అంటే ఈ దేశంలో వీళ్ళ దృష్టిలో అన్ని మతాలు కూడా సమానమే అని. ఆ సంబడానికి మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఎందుకు విభజించినారు? మీ వాళ్ళే కదా ముందుండి ఈ పని అంతా చేసింది. అంటే మనది లౌకిక రాజ్యం అన్నమాట. ఏది వీళ్ళ దృష్టిలో. సరే, అట్ట కూడా అనుకుందాం. మరి అన్ని మతాలు కూడా మన దేశంలో సమానంగా ఉండాలి కదా. ఇక్కడ ఏ ఒక్క మతానికి అధిక ప్రాధాన్యతనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. కానీ మన దేశంలో మాత్రం ఎప్పటికి కూడా హిందువులంతా రెండో తరగతి పౌరులుగానే పరిగణించబడతారు. నిక్కచ్చిగా చెప్పాలంటే బ్రిటిషర్ల నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండొచ్చేమో కానీ హిందువులకైతే ఇప్పటికి కూడా ఈ దేశంలో స్వాతంత్రం రాలా. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంది కేవలం మన భారతదేశంలోనే. అందుకే మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. హిందువుల హక్కుల కోసం పుట్టినటువంటి ఈ పార్టీను మిగతా సూడో సెక్యులర్ పార్టీలు, అలాగే కుల కుటుంబ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కలిసి మతోన్మాద పార్టీగా ముద్రేసినాయి. నేను ఇందాక చెప్పినా కదా. అంతెందుకు, మన రీసెంట్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాదు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి ఆయన చెప్పినాడు. ఏ రోజైనా ఏ భారతీయ నాయకుడైనా కూడా ఆ మాట అన్నాడా? ఏది బీజేపీ అంటే హిందువులు అంటే బీజేపీ అని చెప్పేసా? లేదు కదా. అయినా కూడా బీజేపీ మతత్వ పార్టీనే. అట్లుంటుందన్నమాట కథ మన దేశంలో. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మన దేశం కోసం, మన ధర్మం కోసం, అలాగే మన హిందువుల కోసం. కానీ మన హిందువులు మాత్రం బీజేపీని పట్టించుకోరు. పైగా ఏంటంటే వీళ్ళే అమనాభూతులు తిడతా ఉంటారు. అదే చెప్పాలంటే మన దౌర్భాగ్యం. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ఎంతమంది ఎంఐఎం పార్టీని తిట్టేదే, ఎంతమంది అసదుద్దీన్ ఓవైసీని తిడతారు, అక్బరుద్దీన్ ఓవైసీని తిడతారు. వాళ్ళు ఏమి చేసినా చేయకపోయినా కూడా వాళ్ళ నెత్తిని పెట్టుకొని ఊరేగుతారు. ఎందుకంటే వాళ్ళు మా లీడర్ల నెట్ లెక్క అనమాట. వాళ్ళు ఏమీ చేయకపోని వాళ్ళు వీళ్ళ దృష్టిలో వాళ్ళు హీరోలే, అట్టుంటుంది. కానీ మనమా భారతీయ జనతా పార్టీ అంటే లెక్కలే, మోడీ గారు అంటే లెక్కలే. పైగా ఏంటంటే వీడు కనీసం వీడు ఒక లఫ్ట్ గాడే ఉంటాడు, వీడు మళ్ళీ ఏకంగా మోడీ గారిని నిందిస్తాడు. ఇంకేం చెప్పాలా? నీకంటే దరిద్రుడు ఎవరైనా ఉంటారా? కాదు. ఒక పాకిస్తాన్ ప్రేమించే ఓడు ఎవడైతే ఉంటాడో ఓడు మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తాడు. ఈ దేశంలో పుట్టిన అంటే ఒక హిందువుగా పుట్టినటువంటి నువ్వు కూడా భారతీయ జనతా పార్టీని అలాగే మోడీ గారిని వ్యతిరేకిస్తావు. ఇంకా పాకిస్తాన్ ప్రేమించే ఓడికి నీకు తేడా ఏంది? నీకు తేడా ఏందంటే నీ బతుకు జడ కాదురా. వాళ్ళ విషయంలో ఏదైనా ఎంత ఉంటే వాళ్ళంతా కూడా ఒకటైపోతారు. కానీ ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటటువంటి నాయకులకు, పార్టీలకు ఏదైనా ఇబ్బందులు వస్తే కనీసం నువ్వు సపోర్ట్ చేయాల్సిన పోయి నువ్వే అమ్మ నా బూతులు మాట్లాడతావు. ఎట్టరా కాదురా. నీ ఒంట్లో ఉండేది పాకిస్తాన్ వాళ్ళ రక్తమా లేకపోతే భారతీయ రక్తమా? ఎవరిది నీ ఒంట్లో ప్రవహిస్తుంది అంటాలే? అవునా కాదా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతా ఉంటే మీరే చెప్పండి. సరే, ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మన దేశంలో ప్రతి అడ్డమైన వెదవకు ఈజీ టార్గెట్ హిందువులు. ఎందుకంటే వీళ్ళు ఎవరు జోలికి పోరు, ఎవరన్నా వచ్చేవన్నా కూడా వీళ్ళు పోయి వాళ్ళు కొట్టేది ఏమలే, బంగపడుకోవడం చెప్తే వాళ్ళు కాళ్ళు గడుపులు పట్టుకునేది చెప్తే హిందువులను టార్గెట్ చేసి ఏదో 4 పిచ్చి కోతలు కోసి సూడో సెక్యులర్ ప్రపంచంలో పెద్ద హీరోలు అయిపోవాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను పొద్దున కూడా ఏదో ఒక వీడియో చూసిన, వాడి మొహం చూస్తూ ఉంటేనే వాంతికి వస్తుంది. వాడి మొహం అట్లుంటుంది. వాడు వచ్చేసి హిందువులను మాట్లాడుతున్నాడు. హిందువుల్లో 2 రకాలంట. ఒకటి ఒరిజినల్ హిందువులు అంట, రెండోది వచ్చేసి బత్తాయిలు అంట. నీ బతుకు జడ ఎట్ట పుట్టినారా ఇలాంటి వాళ్ళంతా ఈ దేశంలోనూ? కాదు ఏం దౌర్భాగ్యం స్వామి, కాదు ఈ భూమికి ఏం దౌర్భాగ్యం, ఇలాంటి యదవ సంతనంతా కూడా మోస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ జిహాదీ వెధవలంతా కూడా ఫేక్ ఐడియాలతో వచ్చి మన దేవీ దేవతలను దూషించడం, మన ఆచార వ్యవహారాలను ఎగతాళి చేయడం, అసహ్యకరంగా మాట్లాడడం వంటివి చేస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తా, మొన్న ఈ మధ్య ఇరాన్ విషయంలో ఇక్కడ చాలామంది నిరసనలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకు వచ్చేసి యాంకర్ రష్మి అలాంటి వాళ్ళని అపోజ్ చేసింది. ఏమని? మీకు అంత ప్రేమ ఉంటే మీరు ఇరాన్కి పోండి, ఈ దేశంలో ఉంటాయి ఇవన్నీ ఎందుకు చేస్తారు? సరే చేస్తారు, బాగానే ఉండాలి. ఈ దేశంలో ఎన్నోసార్లు ఉగ్రవాద దాడులు జరిగినాయి, ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా స్పందించలేదని చెప్పేసి ఆవిడ మాట్లాడింది. ఆవిడ్ని అమ్మనా బూతులు తిట్టడం, ఆవిడికి వార్నింగ్ ఇవ్వడం, ఆవిడ బాధపడతా ఉంటే కింద చూస్తే ఆ పోస్టుల కింద అబ్బా ఎంతోమంది జిహాదీగాళ్ళంతా కూడా లాఫింగ్ సింబల్స్ పెట్టున్నారు. వరే వాళ్ళంటే పెట్టినారు. మన బొహాడా ముండా కొడుకులు కూడా మనోళ్ళు కూడా లాఫింగ్ సింబల్స్. వరే మీరేమైనా ఎట్రా
ఏంట్రా స్వామి ఒకసారి డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటారు నాయన, డిఎన్ఏ టెస్టులు చేయించుకుంటారా, మీలో ఎవరు రక్తం ఉండే తెలుస్తుంది. ఇంత సిగ్గుమాల బతుకు, ఇంత లంగా బతుకులు ఎట్రా బతుతారా మీ బతుకులు చేయడా? అదే చెప్పేది, పాకిస్తాన్ను ప్రేమించేవాడు అదే విధంగా చేర్చుడి, ఈ దేశంలో పుట్టాడు నువ్వు కూడా కాదు, ఒక హిందూగా ఉండేవాడు కూడా నువ్వు కూడా అట్టే చేర్చివి, ఇంకా నీకు వాడికి తేడా అయింది. అందుకని ఖచ్చితంగా ఒకసారి డిఎన్ఏ టెస్టులు చేయించుకోవడం మీలాంటి లఫుట్ మనా కొడుకులు, లత్కోర్ మనా కొడుకులు అంతా కూడా. అప్పుడు మీ నాయన గారు పాకిస్తాన్లో ఉండారా లేకపోతే బంగ్లాదేశ్లో ఉండారా ఏమన్నారో తెలుస్తుంది. అది విషయం. అయితే అసలు అంతెందుకు, మొన్న జనవరిలో పురాణాపూల్ ప్రాంతంలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం అలాగే శివాజీ ధ్వజం పైన దాడి అయితే జరిగింది. కానీ ఈ విషయంలో మన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా మాట్లాడాల. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ ధ్వంసం ఉదంతం పైన పెద్ద ఎత్తున నిరసనలకు అయితే దారితీసింది. అయినప్పటికీ మనం నిగ్రహం అయితే పాటించినాం. మొన్న ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరం పైన కొంతమంది దుండగులు దాడి చేసి విగ్రహానికి ఉన్నటువంటి సింధూరాన్ని చెరిపేసి ఆలయ ప్రాంగణాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు. అలాగే 2024 నవంబర్లో ఎయిర్పోర్ట్ కాలనీ, సిద్ధాంతి గ్రామం అలాగే జోకుల్ గ్రామాల్లోని 3 దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించినారు. భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని పురాతన అమరేశ్వర స్వామి ఆలయం, మల్కాజ్గిరిలోని కట్టమైసమ్మ ఆలయాలపైన కూడా దాడులు జరిగినాయి. కానీ ఈ అన్ని విషయాలలో మన హిందువులం నిగ్రహం అయితే పాటించాం. అంటే ఒకవైపు సోషల్ మీడియాలో మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నా మనమైతే పెద్దగా పట్టించుకోవాలా. ఇక నేరుగా దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నా కూడా మనమైతే నిగ్రహం పాటించాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నువ్వు దేవుళ్ళను తిట్టు, దేవాలయాలు పగలగొట్టు, ధ్వంసం చేయి, మనం పూజించే దేవతామూర్తుల విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేసినా కూడా మనలో చల్లం రాదు. ఎందుకంటే మన దృష్టిలో దేవుడు అనేవాడు కేవలం కోరికలు తీర్చేవాడు మాత్రమే. ఎందుకంటే నువ్వు వాళ్ళు టెంకాయ కొడతావు కదా, టెంకాయలు వాళ్ళు సంపాదించుకోలేరు పాపం. ఎవరు దేవుళ్ళు దేవతలు వాళ్ళు టెంకాయలు సంపాదించుకోలేరు. నువ్వు ఏదో కాదో అడుకున్న వాళ్ళకి వేసేటో పోయి ఏమన్నా 116లో 1000 నీకు మరీ అంత ఏదో పెద్ద వచ్చేచ్చే ఏదో నువ్వు డబ్బులు వేస్తావు కదా హుండీల్లో, అది వాళ్ళు సంపాదించుకోలేరు. కాబట్టి వాళ్ళు పని పాట అన్నీ మానేసి నీ కోరికలన్నీ తీర్చా ఉండాలి. నువ్వు నీ కోరికలు ఏదో తీరిపినాయి, నీకేదో ఉద్యోగం వచ్చింది, ఏదో లేకపోతే ఇంకోటి లేకపోతే ఏదో బంపర్ ఆఫర్ దొరికిందని చెప్పేసి నువ్వు పోయి గుండు కొట్టించుకుంటావు కదా, నీ బొచ్చు కోసం వాళ్ళు అవన్నీ చేస్తూ ఉంటారు. ఏం మనుషులు రా మీరు? ధర్మానికి సపోర్ట్ చేయలేని వాళ్ళు, దేవుళ్ళకి ఏదన్నా కాదు దేవుడి దేవాలయాలపైన మూర్తుల విగ్రహాల మీద దాడులు తిరిగితే స్పందించిన వాళ్ళు కాదు, మీరేం హిందువులు రా, మీ కోరికలు దేవుడు ఎందుకు తీర్చాలా అంటాలే, కనీసం పట్టించుకుంటారా? అంత మాత్రం నేను ఒక మాట చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళ మీద దాడి జరుగుతుంది, నీ ఇంటి మీద దాడి జరుగుతుంది, నువ్వు ఒప్పుకుంటావా? ఎగేసుకో మొత్తం పోలీస్ స్టేషన్కు. కాదు నీ ఇంట్లో నీళ్లు లాంటిది కాదా, నువ్వు పూజించే స్వామివారి గుడి, అమ్మవారి గుడి, ఆ గుడి మీద దాడి జరిగితే నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్ బాబు, నువ్వు ఎందుకు కేసు పెట్టవయా, నువ్వు ఎందుకు ఎదురు తిరగవు అంటాలే. ఎవడి దారుణం చేసిందని చెప్పేసి నీ కొంప మీదనో నీ వాళ్ళ మీద చేస్తే నీకేమో ఏళ్ళేంత రోసం పొడచుకొస్తుంది, పెద్ద పోతు మోగడమని. గుడి మీదనో లేకపోతే దేవతామూర్తుల విగ్రహాల మీద దాడులు చేస్తే నీకు ఏమనిపించదు. పైగా ఏంటంటే నీకు స్వాములంతా నీకు నీ కోరికలన్నీ తీసి నీ కుటుంబాన్ని అంతా ఎగదొయ్యాలని, ఏదో పెద్ద లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోవాలని చెప్పేసి సమాజంలో ఒక ఉన్నతమైన జీవితం బతికేటట్టు నిన్ను మాత్రం ఒక పొజిషన్లో పెట్టాలి. నువ్వు అంతా ఉద్ధరించినావు కదా దేశాన్ని, ధర్మాన్ని, కాబట్టి నేను ఆ పొజిషన్లో పెట్టాలా. ఏం మనుషులు రా మీది, బతుకంటారా? ఎందుకురా మీరు మీలాంటి వాళ్ళందరూ బతకడం? అదేమన్నా ట్రైన్ వేసి కాలంలో దుక్కు సావండరా, దరిద్రపు నాకొడకలారా, ఎందుకు మీ బతుకులు అంటాలే, చేయి బతుకులు చేయడా. అయితే మధ్యప్రదేశ్లో ఒక మైనర్ బాలుడు ముస్లిం మతాన్ని విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు చూడండి. అది కూడా కొంతమంది జిహాదీలు హిందూ మతాన్ని నిందించడంతో ఆ మైనర్ బాలుడు ఏం చేశాడు, ఆ పోస్ట్ చేశాడంట. అంటే వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో అవన్నీ సర్వసాధారణం జరుగుతూనే ఉంటాయి. సరే వాళ్ళు మాట్లాడినారు కదా అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా పోస్ట్ ఏదో పెట్టాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలోని మోఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. సరే ఇక అసలు విషయానికి వస్తే, మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఉన్న మోఘాట్ పోలీస్ స్టేషన్ పైన ఒక గుంపు వచ్చి అకస్మాత్తుగా దాడి చేసింది. అంతేకాకుండా స్టేషన్ మీదకు రాళ్ళు కూడా విసిరినారన్నమాట. ఎడా పోలీస్ స్టేషన్ మీద, రైల్వే స్టేషన్ మీద కాదు రాళ్ళు వేసింది, పోలీస్ స్టేషన్ మీదే వేసారు. అట్లుంటుంది మాతో పెట్టుకుంటే. కాదులే, కేవలం పేరుకే ఇది పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, కానీ మా పెత్తనం వెళ్తుంది ఇక్కడ. మేము రాళ్ళైనా వేస్తాం, ఏమైనా వేస్తాం. రాత్రి సమయంలో పెద్ద సంఖ్యలో జనమంతా కూడా ఈ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి రచ్చ వేశారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, మహమ్మద్ ప్రవక్త గురించి సోషల్ మీడియాలో ఎవరో తప్పుగా పోస్ట్ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి ముజాహిదీన్ ఖురేషి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి అయితే పోయినాడు. సరే నీ మనసు ఏదో గాయపడింది, మీరు ఎవరైతే పూజిస్తున్నారో మీరు గౌరవించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో సరే ఎవరో తప్పుగా మాట్లాడినారు, బాగానే ఉండదు, నీకు హక్కు ఉండదు, నువ్వు పోయి పోలీస్ స్టేషన్ నువ్వు కేసు పెట్టు కాదనలా. అతను వెళ్ళిన కొద్దిసేపటికే చాలామంది అక్కడంతా కూడా గుమిగున్నారు. ఆ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆ
పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తిని పట్టుకుని స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. మంచిది, సంతోషం. అంటే చట్ట ప్రకారం పోలీసులు చేయాల్సినటువంటి పని వాళ్ళు వెంటనే పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు అయితే హామీ ఇచ్చారు. అయితే ఆ గుంపు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ అయితే జరిగింది. ఏం కావాలి వీళ్ళకు? సరే ఓడెవడో పోస్ట్ పెట్టాడు, ఓడి చేసిన తప్పు, ఓడిని అరెస్ట్ చేశారు, సరే జరిగేది జరుగుతుంది, ఇంకా మీరు ఒప్పుకోలేదంటే నీకు ఏం కావాలా? ఆ గుంపులోని కొంతమంది పోలీస్ అధికారి కాలర పట్టుకొని స్టేషన్లో ఉన్నటువంటి ఇతర సిబ్బందిని కూడా తోసేశారు. వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతాందని గ్రహించేటువంటి పోలీసులు అదనపు బలగాలను రప్పించి వీళ్ళందరినీ కూడా చెరగొట్టేదానికి లాఠీ చార్జ్ చేశారు. ఒక్కొక్కడిని తుక్కు రేగొట్టారు. దొరికినట్టు బండకేసి బాది పారేశారంట. దెబ్బతో అక్కడి నుంచి ఈ జిహాదీ గుంపు అంతా కూడా పారిపోయింది. అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎందుకు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు అంటే ఆ పోస్ట్ పెట్టినటువంటి మైనర్ యువకుడిని తమకు అప్పగించాలని చెప్పేసి గొడవ చేయడం మొదలుపెట్టారట. అంటే బంగ్లాదేశ్లో లాగా ఇక్కడ కూడా ఏదో చేద్దాం అనుకున్నారు. ఏం జరిగింది తెలీదా మీకు? ఆ యువకుడిని చంపుదాం అనుకున్నారన్నమాట. ఈ విషయం గ్రహించే పోలీసులు అదనపు బలగాలను రప్పించి ఈ జిహాదీ వాళ్ళకందరూ కూడా దుమ్ము దులిపేశారు. ఒక్కొక్కడిని పరిగెత్తించి కొట్టారంట. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పైన దాడికి దిగినందుకు గాను పోలీసులు 47 మంది జిహాదీల పైన కఠినమైన సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇక వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి బడిచి పూజ అయితే చేస్తారంట. పోలీసుల కాలర్ పట్టుకున్నటువంటి ఆ గాలి వెధవులకు ఇప్పుడు బెండు తీస్తున్నారనమాట, బాగా చక్కగా వచ్చేట్టుగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉండదు కాబట్టి ఇదంతా సాధ్యమైంది. లేదంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదన్నమాట. అది విషయం. మిత్రులారా, మధ్యప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించారో మనమంతా చూసినాం. పోలీస్ స్టేషన్ల పైన దాడులు దిగి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి చూస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన అయితే మరోసారి నిరూపించింది. చూడండి, ఒక పోస్ట్ పెట్టారని చెప్పేసి వాళ్ళు ఏకంగా పోలీసుల మీద కూడా దాడి చేశారు. అలాంటిది మనం ఎట్లున్నామో చూడండి. ఏం పట్టించుకునేదిలే. రేపు నీ కొంప దాకొచ్చి ఎవరురా నిన్ను కాపాడేదే? ఎవరు కాపాడతారో అంటాలే. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మిత్రులకందరూ కూడా షేర్ చేయండి. నలుగురిలోనూ కాస్త చలనం వచ్చే విధంగా మీ వంతు ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే దేశవ్యాప్త అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.